లీడర్ల మాటలు ఎట్లుంటాయి? ఓట్ల ముంగట మస్తు మస్తు హామీలిస్తుంటారు. నెరి రైతులకిచ్చేటి హామీలైతే అబ్బో చెప్పతరం ఉండవు. ఎందుకంటే దేశంలో అందరికంటే ఎక్కువ ఓట్లున్నాయే రైతులై కాబట్టి తీరని హామీలిచ్చి గద్దెనెక్కినాక అన్ని మర్చిపోతారు. కానీ నిజామాబాద్కు పసుపు బోర్డు పట్టుకొస్తానని మాటించి జరంత ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుండు పువ్వు పార్టీ లీడర్ అరవింద్ అన్న. అది ఎప్పటి ముచ్చటో కదా, ఇప్పుడు ఎందుకంటారా? ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది. రైట్. ఏండ్ల కమానంకేంచి నిజామాబాద్ లో రైతులు పడ్డ తిప్పలు వాసినాయి. పసుపు బోర్డు కోసం వాళ్ళు చేసిన పోరాటాలు ఫలించినాయి. అలా కళ నెరవేరింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఆఫీస్ ను సాల్వ్ చేసిండు సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. కత్తిరించిన రిబ్బెన్ కూడా పసుపు రంగులనే ఉంది. మళ్ళా పసుపు బోర్డు ఆఫీస్ లో పూజలు చేసి అటంక పసుపు ఉత్పత్తులను అరుచుకున్నాడు. పసుపు బోర్డుతో ఏం పాయిదుందో పూసగుచ్చిండు రైతులకు. గమ్మతేందంటే పువ్వు పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్ లో షెయి పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, పసుపు బోర్డు పట్టుకొచ్చిండు అని మస్తు తారీఫ్ చేసిరు ఎంపీ అరవింద్ అన్నను. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం కోసం కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు తీర్చాలి అని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెల్లో నిలిచినటువంటి పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అవు మరి ఏండ్ల కమానంకేంచి నిజామాబాద్ రైతులు చేయని పోరాటాలే లేవు గీ పసుపు బోర్డు కావాలని. గీ కార్యం ఓడిచినాక ఆడికేంచి చక్కగా నిజామాబాద్ ఉన్న కంటేశ్వర్ అడ్డ రోడ్డు కాడికి వచ్చిండు మాజీ మంత్రి డి శ్రీనివాస్ బొమ్మకు పడదాలు గుంజేతందుకు. ఇప్పుడు దీని మీదనే షెయి పార్టీ వాళ్ళు కయ్యం అంటున్నారు. షెయి పార్టీ లీడర్ విగ్రహాలకు పడదాలు గుంజేటి కార్యానికి పార్టీ లీడర్లను విలువలేదని ముక్కిరుస్తున్నారు. డి శ్రీనివాస్ ఎంపీ అరవింద్ అన్నోళ్ళ నాయన. అప్పట్లో అలా నాయన షెయి పార్టీ మంత్రి అయితే ఇప్పుడు అరవింద్ అన్న పువ్వు పార్టీ తరపుకేంచి ఎంపీ అయిండు. అట్లిప్పుడు ఆయన నాయన బొమ్మను సెంటర్ మంత్రి అమిత్ షా సార్ సాల్వ్ చేసేటాళ్లకు షెయి పార్టీ వాళ్ళు శంగు నెగురుతున్నారు అన్నట్టు. ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచినాం, అయిపాయే. 5 ఏళ్లు బుగ్గకార్ల తిరుక్కుంటా, రిబ్బన్లు కత్తిరించుకుంటా, నెలకోసారి అట్లా చేతులు ఊపుకుంటా తిరిగితే చాలనుకుంటే అసలుకే మోసం వస్తుంది అంటున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. పని చేయకపోతే, పబ్లిక్లో తిరగకపోతే, ఊకూకే లొల్లులు పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుడే అంటుండు. ఇక చూడురి సార్ ముచ్చట్లు. అవసరమైతే ప్రతిరోజు 1 గంట పెట్టుకుంటా, ఒక నలుగురితో మీతో మాట్లాడతా, నిర్మోహమాటంగా మీకు చెప్తా, మీరు చెప్పింది వింటా, మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. తగ్గేదేలే అన్నట్టే చెప్పిండు పోండి సారు అనుకుంటారట ఇప్పుడు సైకిల్ పార్టీ లీడర్లు. ఎలక్షన్లకు ఏడాది ఉన్నదనంగా అప్పటికప్పుడు పబ్లిక్ లో తిరిగి మంతరిస్తాం, మాయా మచ్చింద్ర చేస్తాం అంటే నడవదు. వెనకటి రోజులు కావి అన్నట్టు పార్టీ లీడర్లు అందరినీ ముంగట కూసబెట్టుకొని మంచిగానే క్లాసు బీకిండు ఏపీ ముఖ్యమంత్రి. రోజుకో గంట టైం పెట్టుకుంటాడట. ఎమ్మెల్యేలు ఎవరు మంచిగా పని చేస్తలేరు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నాడట. చెప్పినట్టు ఇంటేనా సరే, లేకపోతే ఇక తీసి పక్కకు పెట్టుడే అని ముఖం మీదనే చెప్పేసిండు. మంగళగిరిలో ఉన్న సైకిల్ పార్టీ పెద్ద ఆఫీసులో మీటింగ్ అయినరు లీడర్లు అంతా. సర్కారు వాళ్ళు ఈ ఏడాది కాలంలో ఏమేం పనులు చేసిండ్రు, ఎట్టెట్ట చేసిండ్రు అన్ని పబ్లిక్ కు పూస ఉచ్చాలే. చేసిన పనుల గురించి ప్రచారం చేసుకోవాలి అన్నట్టు అందరిని హుషారు చేసిండు సీఎం సారు. పని వెనకబడ్డ ఎమ్మెల్యేలకు సురుకులు పెట్టిండు. ఎప్పుడు పబ్లిక్ లోనే ఉండాలి, పబ్లిక్ ఆపది సాపది అరుచుకోవాలి, మంచి చెడ్డ ఏమన్నా ఉంటే పోవాలి, మాట్లాడాలి, ఎవరన్నా నారాజు చేయొద్దు అని మరీ చెప్పిండు. అంతేకాదు సర్వేల గురించి కూడా మాట్లాడిండు సారు. పబ్లిక్ ఏమనుకుంటారు, ఎందుకు అట్లా అనుకుంటారు, జిల్లాల పొంచి ఏం నడుస్తున్నది మొత్తం గుట్టుగా తెలుసుకుంటున్నాడట. దాన్ని బట్టే పనిచేయని ఎమ్మెల్యేలను దగ్గరికి పిలుచుకుంటున్నాడట. ఏమైతే గాని మళ్ళోసారి ఫ్యాన్ పార్టీ వాళ్ళకు సంధియకుండా గట్టి యుగురంతోనే పనిచేస్తున్నట్టుంటారు కదా సైకిల్ పార్టీ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఆంధ్ర రాజకీయాలు ఓగెత్తు, తాడిపత్రి రాజకీయాలు ఓకెత్తుంటాయబ్బా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అన్నట్లే సినిమా డైలాగులు, తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుకునుడు. అబ్బో చిన్నగుండ ఆడ రాజకీయాలు. అన్నేమో గాని జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నడుమ పచ్చిగడ్డేస్తే భగ్గుమంటది. అగో అట్లనే మల్లోపాల్ రాజుకుంది గా ఇద్దరు నడుమ కయ్యం.
అన్ని దిక్కుల రాజకీయం ఒగెత్తు అయితే సీమ రాజకీయం ఒగెత్తు, అందులో తాడిపత్రి రాజకీయం ఇంకొగెత్తు. నా ఇంటికి నేను వస్తా, వచ్చి తాడిపత్రిలోనే ఉంటా అంటాడు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఎట్లొస్తావో చూస్తా అంటాడు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇద్దరి నడమ పచ్చిగడ్డి అయితే బగ్గుమనేటట్టున్నది వ్యవహారం. కోర్టు పర్మిషన్లు ఉన్నా సరే లొల్లులైతాయని పోలీసు వాళ్ళు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిస్తలేరట. అట్లిట్లా ఐతారం నాడు పొద్దుగాల ఇంటికొచ్చి సోపాల ఊకున్నాడు. ముచ్చట తెలిసినట్టనే పోలీసు వాళ్ళు ఆగమాగం పెద్దారెడ్డి ఇంటికాడికి ఉరికిండ్రు. అటు జేసీ ఇంటికాడికి 2000 మంది దాకానే వచ్చిండ్రాట. జర్రంతలా పొట్టు లొల్లు అయ్యేదే, కానీ పోలీసు వాళ్ళు అట్టిట్ట చేసి పెద్దారెడ్డిని అనంతపురం పట్టుకుపోయిండ్రు. అయినా సుత ఇగో జేసీ కాక ఎట్లా గుర్రుమంటాడో చూడుర్రే. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 అందరికి రప్ప అవుతుందట. సార్ ఎక్కడో టూర్కు పోతున్నాడట. కార్యకర్తలు ఏమైనా చేస్తే సంబంధం లేదన్నట్టు ముందుగానే దాండం పెట్టిండు. అటు చూస్తే మాజీ ఎమ్మెల్యే కూడా గట్టిగానే గరంకి వచ్చిండు. అన్ని పేపర్లు ఉన్నా సరే కొలతలు కరెక్టే ఉన్నా వట్టిగా ఇల్లు కూల్చాలని చూస్తారని పెద్దారెడ్డి కోపానికి వచ్చిండు. పెద్ద మనుషులు ఇద్దరు ఎవ్వరు వెనకకు తాగుతలేరు. అన్నిటికీ మించి చూడర్రే ఏమైతుందో చూడర్రే అంటున్నాడు జేసీ కాక. అందుకే తాడిపత్రిలో ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదా అంటుండ్రు. పోలీసు వాళ్ళు అయితే అందరిని ఆగబట్టి పనిలోనే ఉన్నారట. ఎట్టయితుందో మరిగా. ఏ కన్న తల్లైనా కడుపున పుట్టిన పిల్లలందరినీ ఒకటే తీరుగా చూసుకుంటది. కానీ సాది పెంచిన బిడ్డలు కడుపుకింత బుక్కడు బువ్వ పెట్టకున్నా అయ్యో నా కొడుకులు సల్లగా బతుకుతే చాలనుకుంటది. సావుదలకు కొడుకుల్ని కండ్ల నిండా చూసుకోవాలనుకుంటది. అట్లా ఓ 20 ఏండ్ల కింద ఇడిచిపెట్టిపోయిన కొడుకును చూడాలని ఓ తల్లి పడుతున్న తపన చెప్పే తరం లేదు. నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. కొడుక ఎక్కడున్నావో ఇప్పుడు ఒత్తట్టయినా సావుదాల కన్నా నమ్మకం చూసిపోనా కొడుక అని ఒక్కసారి చూసిపో కొడుక. గింత పోయినా కానీ ఒక్కసారి నాకు అన్నం లోపడ్డా. అన్నల్లా కలిసిన కొడుకును కన్న తల్లి కోస ఇది. మావోయిస్టు దామోదర్ అన్నోళ్ళ అమ్మకి పెద్దవ్వ ఓ 20 ఏండ్ల కింద అన్నల్లకు పోయిండు. అప్పటి సంది ఇప్పటి వరకు వచ్చింది లేదాట, అవ్వను చూసింది లేదాట. నీ కన్న తల్లి నీకు యాది రావట్లేదా కొడక? ఓ పాది వచ్చిపో కొడక, కండ్లల్లో కనపడుతున్నావు. మంచాన పడ్డా సావుకు దగ్గరైనా అని ఆ ముసలి తల్లి కొడుకును పిలుచుకుంటా గోసల్లో పోసుకుంది. మంచి నీళ్ళు ఎత్తే ఆ నీళ్ళు బాగా పోసి బిందె తవ్వుకుంటే ఇచ్చేది. ఇప్పుడే నీళ్ళు తాగుతాను నా కొడుకు. కొడుకులు కూరని పెట్టే మా అమ్మ మాట్లాడు తప్పటి మిర్చి నీళ్ళు తెస్తే నేను బిందె తాగలేదని మళ్ళీ బాగా రోజు బిందె తవ్వుకొస్తే గిట్లుంటది తల్లి పాయరం. కన్న కడుపు కదా, అందుకనే గంత పాయరం. మరి తేపకోపాలు ఇంటికి వస్తురాట, నీ కొడుకు వచ్చిండా అని అడుగుతురాట పోలీసు వాళ్ళు కూడా. అలా నీ కొడుకు వచ్చిండా? పైసలు డబ్బులు ఇచ్చినాను వేసేయాను. ఓ 20 ఏండ్ల కింద అడవిలకు పోయిండు దామోదర్ అన్న. ఆన్నే ఒక ఆమెని లగ్గం చేసుకుంటాడ కూడా. అప్పటి సంది ఇప్పటి వరకు ఉద్యమంలోనే ఉన్నాడు. అసలు పేరు బడే చొక్కారావు. ఊళ్ళకి వచ్చింది లేదు, అమ్మ నాయనల్ని చూసింది లేదు. ఇక ఇప్పుడు ఆపరేషన్ కాకాల పేరుతోని అన్నల్ని లేకుండా చేస్తుండే కదా. ఆగో అట్టి ఇప్పుడు లొంగిపోదామని చూస్తుండనేటి గుసగుసలు కూడా గట్టినే వినపడుతున్నాయి ములుగు జిల్లాల. కానీ అవ్వకోసే చిన్నగా లేదబ్బా. బల్లెకు పోయిన కొడుకు గడియసేపు ఆలస్యంగా ఇంటికోసనే తల్లడిల్తుంది తల్లి పానం. అటువంటిది ఓ 20 ఏండ్ల సంది కొడుకు కండ్ల ముంగట కనపడకుంటే ఆ తల్లి కోసం ఎట్టుంటుందో మీరే అర్థం చేసుకోలేక. ఐతారం వస్తే సుక్కముక్క పక్కుంటది. కోడి కూర తెచ్చుడు, యాటన్కొస్తే పొట్ట పేగుల బోటి గోలిచ్చుడు, సుక్క మింగుకుంటా బొక్కలు గంకు నడుస్తుంటాయి. పల్లెలు పట్నాలని ఏం లేదు. ఐతారం వస్తే నీసు ఉడకాల్సిందే కుండల. నీసు తింటే తిన్నరు గాని బాటళ్లకు మందు గుంజుడైతందట. తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగుతుండ్రని ఇగో గీ తీరుగా జంగులేపిన్ లక్కలు. అక్కలంతా గుంపు వచ్చిర్రు. మందు దుకాణంలో జొరబడ్డారు. మందు సీసాలు బస్తాలలో మెలుక్కొని బయటకు వచ్చిర్రు. రోడ్ల మీద పోసి ధర్నా చేసిర్రు గీ తీరుగా. ఇవన్నీ అన్నలు తాగిన మందు సీసాలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఉన్న చింతగూడ అనేటి ఊళ్ళే బెల్ట్ షాపులతోని సంసారాలు ఆగమవుతున్నాయని అక్కలంతా జంగులేపిర్రు గీ తీరుగా. అగనాట మేమేమన్నా రమ్మంటున్నావా తాగమంటున్నావా? మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం. మీ మొగోళ్ళను మీరు అదులో పెట్టుకోరి. మా ఇంట్లో మీదకి వచ్చుడేంది అంటారు దుకాణాలు నడిపించుకునేటోళ్ళు. తాగొచ్చి ఇంట్లో లొల్లి చేయబట్టే ఏం చేస్తారే అన్నలు వాళ్ళు మాత్రం.
బాగా తాగి ఇళ్లలో బాగా అల్లరి చేసుకుంటూ ఉంటారు. బాగా వాళ్ళు సంపాదించిన డబ్బులు కాక మా డబ్బులు కూడా గుంజుకొని తాగుతారు. బెల్ట్ షాపులను కుటుంబ షాపులను అమ్మకూడదని దయచేసి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ మీద పెట్టిన వైన్స్ల కంటే ఎక్కువ బెల్ట్ షాపులకే పోతున్నట మరి అన్నలు. వైన్స్లకు పోతే ఉద్దరి ఉండదాయే, పైసలుంటే తాగాలే లేకుంటే ఉపాసం ఉండాలి. అదే బెల్ట్ షాపులలోనైతే ఉద్దరో సద్దరో పెట్టి ఓ కోటర్కి ఉద్దొచ్చు మరి. మళ్ళా కోటర్ మీద ఓ 30 రూపాయల దాకా ఎక్కువనే తీసుకుంటారా బెల్ట్ షాపులల్లా. ఇంకేముంది, మందు కొట్లు నడిపించుకునేటోళ్లకు లక్కు, అన్నలకు కిక్కు. వారమంతా చేసిన కష్టం మొత్తం మందు కొట్లకే. ఇక ఇంట్లో పావులు ఇచ్చేది లేదు. అందుకనే గిట్ల ఆవేశం అక్కలకు. పండగలకో పబ్బాలకో తాగితేమాయే, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు దినం అదే తాగుడైతేటనే అన్నలు. వాళ్ళదేం పోయింది, ఆగమయ్యేది మీరే కదా మరి. దుకాణం తెరుస్తారు, దందా చేసుకుంటున్నారు, కళ్ళపెట్టి నింపుకుంటున్నారు. గీ తాగుడింట్లో మన్నువాడ గీ తాగుడు చేయంగా ఎన్ని లాగమవుతాయో, ఎన్ని సంవత్సరాలు కూలుతాయో ఏమో. ఇంకా ఈ కుక్కలు మన దగ్గర కార్లు 2 రకాలు. ఒకటి మాన్యువల్, రెండోది ఆటోమేటిక్. మాన్యువల్ అంటే క్లచ్ దొక్కి గేర్ వేసుకుంటా బండి రువ్వని బట్టి మార్చుకోవాలి. అదే ఆటోమేటిక్ అయితే ఒక్క స్విచ్ ఒత్తితే చాలు బండి దానంతట అదే గేర్లు మార్చుకుంటుంది. అయితే ఈ 2 బండ్లను డ్రైవరే కూర్చొని తోలాలి. కానీ ఇప్పుడు మార్కెట్లకు 3వ రకం కారు సుత రాబోతుందట. మరి ఆ కారు ఏసొంటిది, ఎట్లా పనిచేస్తుంది, ఏం కదా అనేది పురా కలుసుకొని వద్దాం పాండ్లి. ఇక చూస్తుర్రు కదా, ఇదేగా 3వ రకం కారు. అగో కార్ అంటే డ్రైవర్ ఉండాలే కదా, మరి డ్రైవర్ లేకుండా ఎట్లురుకుతాంది అని అనుకునేరు. దీన్ని డ్రైవర్లెస్ కార్ అంటారు. అంటే డ్రైవర్ లేకున్నా సుతా దానంతట అదే పోయే బండి అన్నట్టు. అమెరికాలో ఉన్న టెస్లా అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిన కారు ఇది. ఇక చూడరి లోపల ఎవ్వలేరు, అయినా సుతా తోవ పట్టుకొని అదే పోతున్నది. అయితే అక్కడ ఓ కస్టమర్ ఈ బండిని బుక్ చేసుకున్నాడట. ఇకేమున్నది, డ్రైవర్ లేకున్నా సుతా నడిచే కారు కాబట్టి నువ్వు ఇంటికి పోయి కూసా, ఆ లోపల మేము కారు పంపిస్తామని చెప్పిర్రు కంపెనీ వాళ్ళు. అటెనక బండి దానంతటా అదే చాలు చేసుకొని కస్టమర్ ఇంటితో పట్టుకొని పోయింది. గిట్లా రువ్వడిని బట్టి దానంతలు అదే బిసమల్పుకునుడు, సిగ్నల్ల కాడ ఆగుడు, వెనక ముందు చూసిపోవుడు. అబ్బో డ్రైవర్ ఉన్న సూత ఇంతకంటే మంచిగా దోలడు కావచ్చు అన్న రేంజ్ లో పోయింది. సరే ఈ ముచ్చటంతా అమెరికాలో అయింది కానీ మన తానికి సూత ఇటువంటి కార్లను పట్టుకొచ్చే ఇకమతు చేస్తున్నదట ఆ కంపెనీ. దంద ముచ్చట్లన్నీ ఆల కొడిచిపోతే ఈ జూలై నెలలో బొంబాయి కాంచి మునం పెట్టాలని చూస్తున్నదట. సరే తెచ్చిండ్రు గాని మన తాన రోడ్లు ఎట్లుంటాయి ఏం కథ. ఇక ట్రాఫిక్ సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసోంటిది ఈ డ్రైవర్ లేని బండి కొని మనోళ్ళు నెగులుతుండొచ్చునా అని గుసగుస పెడతాండ్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా మనిషి రోజుకింత సుకుమారం అయిపోతుండు. లేకుంటేంది, డ్రైవర్ కూర్చొని తోలుతుంటేనే దునియా బరక టక్కర్లు అవుతున్నాయి. అసోంటిది డ్రైవర్ లేకుండా నడుచుడంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రే. జర్రంత ఎటమటమైన పెద్ద పెంటనే. మరిగా దీన్ని ఇకమతి ఏంది, కార్లో పోయేటోళ్ళకి ఎసోంటి భరోసాని ఇస్తుంది అనేది ముంగట చూసుకుంటూ పోవాలి. ఇక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాదన్ అయి కూడా చూసాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య మేడం అక్కడి గురుకులం బడిలో చెకింగులకు పోయింది. పోవుడే 120 సాయిబన్లకు పోయి అంత కళ్ళ తిరిగి చూసింది. పొలగాన్లకు వండి పెడుతున్న ఎచ్చమ్మాలు మసాలాలు ఎట్టున్నాయని చూసింది. బియ్యం, గుడ్లు ఇంకా కూరగాయలే కాకుండా కడమ సరుకులు మంచిగా వాడతారా, లేకుంటే ఆల్కదక్కయ్య అన్ని తెచ్చి వండి పెడతానరా అని పరీక్ష పట్టి చూసింది. అటెనక పొలగాన్లకు అమ్మ లెక్క పెరుగు బువ్వ కలిపి గోరు ముద్దలు తినిపించినంత పని చేసింది. ఇంకా కొసరు వడ్డించి ఆఖరికి మేడం కూడా తిన్నది. ఇక అంతా అయిపోయినాక పొలాన్లతోని పోటువాళ్ళు దిగుతుంటే మస్తు మురిసిపోయినరు తమ్ముళ్ళు. పాడీచేరి పోలీస్ సార్లు ఇగో గీ ముచ్చట ఒకసారి చూడర్రే. తుక్కు కూడా కేంచి రావిరాల పోయే సర్వీస్ రోడ్డులో ఇగో గీ ఇజ్రాలు తోవల నిలబడి వచ్చిపోయేటోళ్ళని ఆపి మరి పైసలు వసూలు చేస్తున్నారట. సరే జనం ఆలతట ఇస్తే ఏం లేదు గాని వీళ్ళే జబర్దస్తి చేసి మరి వసూళ్ళ దందా చేస్తుర్రు. పొద్దున 10 గంటల కాంచి సురువు చేస్తే మళ్ళా పొద్దుకు 5 గంటల దాకా ఇదే దందానట. దీంతోనే ఆ తోవు వెంట పోవాలంటే గజ్జును వణుకుతారట జనం. ఒకవేళ పైసలు లేవంటే ఏడ ఫోన్లు బండ్లు గుంజుకుంటారోనని పని మీద పోయేటోళ్ళు, పెన్లా పిల్లలతో పోయేటోళ్ళు అట్నుంచి అటే వెనకకు మళ్ళీపోతారు. జరగీల మీద నజరేసి మా గోసబాపురి సార్లు అని ఒక్క తీరుగా అడుగుతారు అటు దిక్కుపోయే జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో. రంగారెడ్డి జిల్లా మంచాల దిక్కైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంచాయతీకి ఇది. లింగంపల్లి గేట్ కాడ కట్టిన 2 అరల ఇండ్లకు లబ్ధిదారులను ఎన్నడో ఎంపిక చేసిర్రాట. అయితే వచ్చినగా ఇండ్లను పంచిపెట్టకుండా రేపు మా పని అట్లనే పాడావు పెట్టిర్రాట. దీంతో వీళ్ళు ఇచ్చేటట్లు లేరని పేర్లు వచ్చిన వాళ్ళంతా తాళాలు బలగొట్టి ఇండ్ల మీదకి పోయిండ్రు.
మొత్తం 96 కుటుంబాలకి ఇండ్లు వస్తే అందరికి ఈ పని చేసిర్రు. అధికారులు ఉండి ఆగురమ్మ వస్తే ఇస్తామని ఎంత చెప్పినా సుతా బానే వచ్చినాయి తీరే 6 నెలల సంధిదే పొంకుతారు, ఇక మీరు ఇచ్చినట్టే మేము తీసుకున్నట్టే అని మంచాల నోముల ఇంకా లింగంపల్లి ఊర్లలో జనాలు ఈ కథ చేసిర్రు. ఫోన్ అయితే పోయిండ్రు కానీ మళ్ళా వాళ్ళను ఖాళీ చేపించే పనిలోనే ఉన్నారట ఆఫీసర్లు. ఇక చూసిండ్రు కదా, ఇవి యాల్టి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.